హలో క్రికెట్ ప్రియులారా, ఈ వీడియోలో ఈ మ్యాచ్లో మొహమ్మద్ షమీ సృష్టించిన రికార్డు గురించి తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసిన షమీ వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లను పరిశీలిస్తే షమీ 5126 బంతులు, స్టార్క్ 5240, సక్లెయిన్ ముస్తాక్ 5451, బ్రెట్లీ 5640, ట్రెంట్ బౌల్ట్ 5783, వకార్ యూనిస్ 5883. మ్యాచ్ల ప్రకారం చూస్తే షమీ, మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. మ్యాచ్ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లను పరిశీలిస్తే స్టార్క్ 102 మ్యాచ్లు, షమీ, సక్లెయిన్ ముస్తాక్ 104 మ్యాచ్లు, ట్రెంట్ బౌల్ట్ 107 మ్యాచ్లు, బ్రెట్లీ 112 మ్యాచ్లు, అలన్ డొనాల్డ్ 117 మ్యాచ్లు. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43వ బౌలర్గా షమీ రికార్డుల్లోకెక్కాడు. ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన 8వ బౌలర్గా నిలిచాడు. అనిల్ కుంబ్లే 334, జవగల్ శ్రీనాథ్ 315, అజిత్ అగర్కర్ 288, జహీర్ ఖాన్ 269, హర్భజన్ సింగ్ 265, కపిల్ దేవ్ 253, రవీంద్ర జడేజా 226. షమీ కంటే ముందు ఇండియా తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ 315, అజిత్ అగర్కర్ 288, జహీర్ ఖాన్ 269, కపిల్ దేవ్ 253. తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన 5వ భారత పేసర్ షమీ రికార్డు నెలకొల్పాడు.